నమామి శనేశ్వరం. దీని అర్థం ఏంటంటే నీలాంఛన. శనేశ్వరుడు ఎలా ఉంటాడంటే నీలవర్ణం అంటాడు. నీలవర్ణం అంటే పూర్తిగా నీలవాని కూడా కాదు. రాముడిని ఏమంటారు? నీలమేఘశ్యాముడు అంటాం రాముడిని. అంటే నలుపు కాకుండా నీలం కాకుండా మధ్య రంగులో ఉంటాడు. నీలాంఛన సమాభాసం అంటే నీలము అంజనం. అంజనం అంటే కాటుకి ఏ రంగులో ఉంటుందో ఆ రంగులో ఉంటాడంట. నీలాంజన సమాభాసం రవిపుత్రం. ఎవరంటే ఈయన శనీశ్వరుడు రవిపుత్రం, సాక్షాత్ సూర్య భగవాన్ యొక్క కుమారుడు. రవిపుత్రం యమాగ్రజం, యమధర్మరాజుకి సోదరుడు. యమాగ్రజం ఛాయ మార్తాండ, ఛాయాదేవికి మార్తాండ అంటే సూర్య భగవానికి ఇద్దరికి పుట్టినటువంటి వాడు ఈ శనీశ్వరుడు. అటువంటి శనీశ్వరుడికి నమస్కారం చేస్తున్నాము. ఈ శనీశ్వరుడు వీళ్ళకి ఎలా పుట్టాడయ్యా అంటే వారి విశ్వకర్మ అనేటువంటి అతనికి కూతురు సంజ అనేటువంటి ఒక కూతురు ఉందంట. విశ్వకర్మ అనే అతనికి సంజ అనేటువంటి కూతురు ఉంది. చాలా గారాభంగా కూతురు పెంచాడు. ఎవరికి ఇచ్చి వివాహం చేద్దామా అని అనుకుంటున్నాడంట. అయితే అన్నిట్లో కల్లా ప్రత్యక్ష భగవానుడు అనేటువంటి సూర్య భగవానుడు చాలా గొప్పవాడు. అంచేత సూర్యుడికి ఇచ్చి వివాహం చేద్దామని చెప్పేసి తన కూతురుని విశ్వకర్మ సూర్యునికి ఇచ్చి వివాహం చేశాడు. వివాహం చేస్తే సూర్యుడు మరి చాలా వేడిగా ఉంటాడు. ఆ వేడిని ఈ యొక్క సంజ తట్టుకోలేకపోతుందంట. ఆ వేడి తట్టుకోలేకపోతున్న అతని దగ్గర ఉంది. ఏదో విధంగా కొంతకాలం సరిపెట్టుకుంది. తండ్రితో చెప్పింది, నాన్నగారు నేను ఆ వేడిని సూర్యులకు వేడి భరించలేకపోతున్నాను, నాకు ఏదో తగిన ఉపాయం చెప్పండి అనగానే అప్పుడు తండ్రి ఏం చేస్తాడు, సూర్యుడు యొక్క వేడిని కొంత తను తీసేసుకున్నాడంట. కొంత తను తీసుకుని వేడి తగ్గించాడు. మళ్ళీ ఏదో విధంగా ఆ సూర్య భగవాన్తో తట్టుకుంటూ సాగిపోతుంది. కానీ కొంతకాలానికి ఈ సూర్యుడికి యొక్క సంధికి కూడా ముగ్గురు సంతానం కలిగారంట. ఆ ముగ్గురు యొక్క పేరు ఏంటంటే ఒకడు మనువు, రెండు యమధర్మరాజు, మూడేమో ఒక మనువు, యమధర్మరాజు, అదేవిధంగా యమున. ఈ విధంగా ముగ్గురు సంతానం కలిగారు. ఈ ముగ్గురు కూడా కలిగిన తర్వాత మరి కొంతకాలానికి ఆ సూర్యుని వేడి తట్టుకోలేక నేను ఉండలేనటువంటి నేను ఎలాగైనా కిరించి వెళ్ళిపోతానని చెప్పేసి, ఎలాగా వెళ్ళిపోతే సూర్యుడు కోపగిస్తాడు అని చెప్పేసి తనలాంటి రూపాన్ని మరొక రూపాన్ని సృష్టించింది. అచ్చం తనలాగే ఉండేలాగా సూర్యుడికి అనుమానం రాకుండా, తన భర్తకు అనుమానం రాకుండా తన రూపంతోనే మరొక స్త్రీని సృష్టించిందంట. ఆమె పేరు ఛాయ. మనం ఎండలో నడుస్తుంటుంటే మన యొక్క నీడ ఎలా కింద కనిపిస్తుందో అలాంటి రూపాన్ని సృష్టించింది. ఆమెకి ఛాయ అని పేరు పెట్టి తన యొక్క ముగ్గురు సంతానాన్ని కూడా ఆ ఛాయకి అప్పచెప్పి తను పుట్టింటికి వెళ్ళిపోయాడు. పుట్టింటికి వెళ్ళిపోయిన తర్వాత తండ్రి కోప్పడ్డాడు, అదేంటమ్మా ఎంత నీ కష్టం వచ్చినా తట్టుకుని నిలబడాలి తప్ప పుట్టింటికి వచ్చేయకూడదు అని అంటే ఇంకా అక్కడి నుంచి అడవిలోకి వెళ్ళిపోయి పరమశివుని కోసం తపస్సు చేసుకుంటుంది. ఈ ఛాయ ఎవరైతే మనకి చూడండి, మన రూపాన్ని పోయినటువంటి 7 ఉంటారని భూమి మీద, మనం పోలినటువంటి వాళ్ళు 7 ఉంటారంట. అలాగా ఈ సంజ తన రూపంతో ఉన్నటువంటి ఛాయ అనేటువంటి దాన్ని సృష్టించింది. తన ముగ్గురు సంతానాన్ని ఛాయ కావాలి చెప్పేసింది. తర్వాత ఛాయ కూడా ఏమనుకుందంటే నాకు కూడా సంతానం కలగాలి, నా పిల్లలు అనిపించుకోవాలి కదా. ఏ ఆడపిల్ల అయినా తల్లి కావాలని కోరుకుంటుంది. వివాహం అయిన తర్వాత సంతానం కలగకపోతే అయ్యో నాకు ఏ లోపం ఉందో అని చెప్పేసి ఈ రోజుల్లో అనేక మంది వైద్యులకి తిరుగుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. ఆ విధంగా తన సంతానం కావాలి ఎలాగా అనుకుని పరమశివుని ప్రార్థించిందంట. సూర్యుని యొక్క వేడి తట్టుకుంటూ పరమశివుని ప్రార్థించింది. అయితే ఈ ఛాయాదేవికి సూర్య భగవానుడికి కూడా ఒక పిల్లవాడు పుట్టాడు. అయితే సూర్యుడు ఒక వేడి తగలడం వల్ల ఆ పిల్లవాడు నల్లగా అయిపోయాడంట. అతన్నే శని యొక్క పిలుస్తాడు. అయితే అతడు పుట్టు నల్లగా ఉండడంతో సూర్యుడికి కోపం వచ్చి ఇతను నాకు కలిగినటువంటి వాడు కాదు, నువ్వు ఏదో అక్రమ సంతానం అక్రమ సంతానం కన్నావు అని చెప్పేసి ఛాయ మీద కోప్పడ్డాడంట. కోప్పడిసరి పాపం ఏ విధంగా ఎన్నన్నా కూడా తట్టుకుని నిలబడుతుంది. అయితే ఇప్పుడు కూడా ఈ ఛాయకి సూర్యుడికి ఇద్దరికి తగాదాలు పడడం, తల్లిని తిడుతున్న కొడుకు తట్టుకోలేకపోయాడు. ఎప్పుడు కూడా వివాహం అయిన తర్వాత భార్యాభర్తలు కూడా సంతానం కలిసి మెలిసిపోయి ఉండాలి. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, లేకపోతే పుట్టిన సంతానం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆ విధంగా ఈ శనికి
ఆనందించాలని చెప్పేసి అడవిలోకి వెళ్ళి పరమేశ్వరుని కోసం తపస్సు చేశాడట. పరమేశ్వరు ప్రత్యక్షమై ఏ వరం కావాలో కోరుకోమంటే అప్పుడు నా తండ్రి సూర్యుడికి అనేక శక్తులు ఉండడం చోట నా తల్లిని అనేక రకాల బాధలు పడుతున్నాడు అని చేత నాకు నా తండ్రి కంటే ఎక్కువ వరాలు కావాలి, ఎక్కువ శక్తులు కావాలి అన్నట్ట. సరేనయ్యా, ఈ నవగ్రహాల్లో మొట్టమొదటి స్థానం ఇస్తాను, ఇక్కడి నుంచి నా పేరుతో శనీశ్వరుడు అని పిలువబడతావు. నువ్వు ఎవరినైనా సరే అనేకమైన బాధలు పెట్టి తర్వాత సుఖాలు పెడుతూ ఉంటుంటావు అని చేత నీకు ఇక్కడి నుంచి శనీశ్వరుడు అని పిలువబడతావు అని చెప్పేసి పరమేశ్వరుడు అనుగ్రహించిన నవగ్రహాల్లో ఒక స్థానాన్ని ఇచ్చాడు. ఆ స్థానాన్ని పొంది వచ్చిన తర్వాత అప్పుడు సూర్యుడు కూడా ఆ శనీశ్వరుడు ఒక విషయం తట్టుకోలేక మళ్ళీ పరమశివుడిని సూర్యుడు ప్రార్థిస్తే పరమశివుడు సూర్యుడు నువ్వు తప్పు, నీ భార్యను అనేక చిత్రహింసలు పెట్టావు, అనేక బాధలు పెట్టావు, అది చాలా తప్పు అని చెప్పేసి ఈశ్వరుడు వెంటనే సూర్యుడిని మందలించగానే తన యొక్క తప్పు తెలుసుకున్నాడు. అప్పటి నుంచి ఎట్టి పరిస్థితుల్లో కూడా తన భార్య ఇప్పుడు కూడా అవమానించే పరిస్థితిలోకి వెళ్ళలేదు. చేత ఈ కథలో ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైనా దేవతలన్నా సరే భార్యని కానీ కట్టుకున్న భార్యను కానీ సంతానాన్ని కానీ ఏ విధమైన ఇబ్బందులు పెట్టినా దానివల్ల అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది, అనేక రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రస్తుతంలో సుఖంగా ఉన్నప్పటికీ కూడా తర్వాత జీవితంలో అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. చేత చూడండి, ఈ శనీశ్వరుడు కూడా తన తండ్రి తన తల్లిని అవమానపరచడం ద్వారా వెళ్ళి పరమశివుడి కోసం తపస్సు చేశాడు. అదేవిధంగా ఈ శనీశ్వరుడు తల్లి అయినటువంటి ఛాయాదేవి కూడా తన భర్త ఎన్ని ఇబ్బందులు పెడుతున్నా కూడా పరమేశ్వరుని ప్రార్థిస్తుంది. అందుచేతే తన కొడుకు అయినటువంటి శనీశ్వరుడు కూడా పరమేశ్వరుని కోసం తపస్సు చేయడానికి వెళ్ళాడు. అంటే తల్లిదండ్రులు ఎప్పుడైతే భక్తి భావాలతో ఉంటారో పుట్టేటువంటి సంతానం కూడా భక్తి భావాలతో మంచి ఆలోచనతో ఉంటారు. లేదా తల్లిదండ్రులు దైవం లేదు ఎంతసేపు సంపాదన అని చెప్పేసి అందులోనే పడి కుటుంబించలాడుతూ ఉంటుంటే తర్వాత సంతానం కూడా అదే పద్ధతిలో ఉంటుంది. తర్వాత ఎన్ని కష్టాలు వచ్చినా వాటి నుంచి బయటపడలేరు. అందుచేతే తల్లిదండ్రులు ఎప్పుడు కూడా చక్కటి దైవభక్తి కలిగి ఉన్నట్లయితే పుట్టే సంతానం కూడా చక్కటి దైవభక్తి కలిగి ఉంటారు, మంచి స్థాయిలో ఉంటుంది. చూడండి, సూర్యుడి కంటే గొప్ప శక్తులు పొందాడు శనీశ్వరుడు. చేత ఎప్పుడు కూడా మన జీవితంలో బాగుండాలంటే ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకునే శక్తి కలగాలంటే ఎప్పుడు కూడా దైవ భక్తి కలిగి ఉండాలి. కనీసం వారానికి ఒక్కరోజైనా సరే మన దేవాలయానికి వెళ్తున్నట్లయితే మన జీవితం సుఖ సంతోషాలతో ఉంటాయి. ఇది శనీశ్వరుడు యొక్క చరిత్ర. ఈరోజు సూర్య భగవానికి ఛాయాదేవికి శనీశ్వరుడు జన్మించినటువంటి రోజు. ఈ రోజున ఎవరైతే ఈ శనీశ్వరుడు యొక్క వృత్తాంతాన్ని, శనీశ్వరుడు యొక్క జన్మ చరిత్రను ఎవరైతే వింటారో వాళ్ళకి జీవితంలో శనీశ్వరుడు అన్ని కష్టాలు తొలగింపజేసి సకల సంతోషాన్ని, సకల సుఖాలని కలిగిస్తాడు. ఇది శ్రీ శనీశ్వర వృత్తాంత చరిత్ర.